ఈ సహస్ర జ్యోతిర్లింగార్చన ఈనాడు మనం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ చేసుకోవడం జరుగుతోంది. ఇది ఇంచుమించుగా గత ఒక 22 సంవత్సరాల నుంచి కూడా మేము చేస్తూ ఉన్నాం. సహస్ర జ్యోతిర్లింగార్చన జ్యోతుల్ని కూడా లింగాకారంలో వెలిగించి పూజ అర్చనాధికారులు చేసి అలంకరణలు అన్నీ చేసి శివుడికి పూర్తి కోసం ఈ యొక్క జ్యోతిర్లింగార్చన చేసి ధూపదీప నైవేద్యాలు ఇస్తాం. తర్వాత అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ఈరోజు పొద్దు నుంచి ఏమీ తినరు. ఈ నక్తం చేత ఇప్పుడు వెళ్ళి ఏదో ఒకటి కాస్త టిఫిన్ చేసి అల్పాహారమో చేసుకుంటారు. ఈ ప్రతి ఏడాది ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది మన స్వస్తి గుర్తు. ఇది జ్యోతిర్లింగార్చన. అమ్మ అందరూ బయటకు వచ్చేయండి, ఇంకా చాలు బయటకు వచ్చేయండి. జ్యోతిర్లింగార్చన అయిన తర్వాత ఈ బౌండరీస్, తర్వాత ఇక్కడ ఓంకారం, దీంతో పాటుగా ఇక్కడ మనం పార్థలింగేశ్వర పూజ, పార్థలింగేశ్వర స్వామిని కూడా మనం అర్చనాధికారులు చేసాం. అభిషేకం అది చేసి ఈనాడు కార్తీక పౌర్ణమి పూజని ఇలాగ మనం దీన్ని పూర్తిగా పరిసమాప్తి చేసుకున్నాం. హరి ఓం తత్సత్ సర్వే జనా సుఖినో భవంతు. ఓం